రాత్రి ఇంట్లోకి ఎవరో వచ్చినట్టు అనిపించిందమ్మా. నా రూమ్లోకి వచ్చి అలా వెళ్ళిపోతుంటే ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. పల్లెవిలా అనిపించింది, అందుకే ఫాలో చేశాను. అలా తను ఫాలో చేసుకుంటూ వెళ్తుంటే బైక్ స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయింది. కానీ ఇంట్లో ఎవరో అమ్మాయి వచ్చి నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది. కానీ ఇప్పుడు కంగారు పడాల్సిందేం లేదు, అంతా ఓకే, చిన్న దెబ్బే అని డాక్టర్ చెప్పారు. ఇప్పటికే రాధిక ఎక్కడుందో తెలియక పుట్టెడు దుఃఖంలో ఉన్నాం కదరా మేము. మీకు జరగరాందేదైనా జరుగుంటే తట్టుకుని బ్రతుకుండేవాళ్ళమా? చెప్పరా? అమ్మా, నాకేం కాలేదు కదా, బాధపడకు. అదేంట్రా, టైంకి నిన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే అసలు ఏమై ఉండేది? మన కుటుంబం అంతా ఆ అమ్మాయికి ఎప్పటికీ రుణపడి ఉంటుందిరా కార్తీక్. బాబుగారు, తలకా కట్టేంటి? ఏమైంది? ఏం లేదులే, ఏదో చిన్న దెబ్బ. స్వీటీ లేచిందా? లేచింది బాబు. రాధికమ్మ గారి కోసం ఒకటే ఏడుస్తుంది. పాలు తాగమని ఎంత బతిమలాడినా సరే పాలు తాగడం లేదు. స్వీటీ ఎక్కడుంది? పైనుంది బాబుగారు. వీడేం ఆలోచిస్తున్నాడో, ఏ లోకంలో ఉన్నాడో ఏం అర్థం కావడం లేదండి. ఈ ఇంటి కోడలు ఎక్కడికి వెళ్ళిందో, ఎలా ఉందో ఇప్పటి వరకు ఒక చిన్న ఆచూకీ కూడా తెలియలేదు. ఆ పసిపిల్లేమో రాధిక మీద బెంగతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ ఇంట్లో ప్రశాంతత, సంతోషం అనేవి లేకుండా పోయాయి. ముందు ముందు ఇంకా ఏమవుతుందో, ఇంకా ఎలాంటి దారుణమైన పరిస్థితుల్ని చూడాల్సొస్తుందోనని నాకు భయంగా ఉందండి. ఇలా పిల్లల్ని రెడీ చేస్తుంటే స్వీటీని రెడీ చేసినట్టే అనిపిస్తుంది. వీళ్ళని చూస్తుంటే పదే పదే స్వీటీని గుర్తొస్తుంది. పాపం స్వీటీ ఎలా ఉందో, నా మీద బెంగతో తన ఆరోగ్యం ఏమవుతుందో. అమ్మా రుక్మిణమ్మా, చెప్పండి పెద్దమ్మా. పిల్లల్ని రెడీ చేసావా? ఇంకొక 10 నిమిషాలు రెడీ అయిపోతారు పెద్దమ్మా. అవునా? త్వరగా కానివ్వమ్మా, కారు వచ్చేసింది. పిల్లల్ని తీసుకుని త్వరగా వెళ్ళాలి. కాని కాని పెద్దమ్మా, పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి పెద్దమ్మా? ఒక గొప్పింటి ఆవిడ తన మనవరాలితో నవదుర్గల వ్రతం చేయిస్తుందట. ఆ వ్రతం కోసం మన శాంతినికేతన్ నుంచి కొంతమంది చిన్నపిల్లల్ని పంపించమని అడిగారు. ఎవరైనా ఇలా వ్రతం చేసుకుంటున్నప్పుడు మన దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుని వెళ్తుంటారమ్మా. నేనక్కడ ఉండుంటే స్వీటీతో ఈ నవదుర్గ వ్రతం చేయించేదాన్ని. తన క్షేమం కోసం, ఆరోగ్యం కోసం ఇంత మంచి వ్రతం స్వీటీతో చేయించే అవకాశం నాకు లేకుండా పోయినందుకు చాలా బాధగా ఉంది. స్వీటీ అక్కడ ఏం చేస్తుందో ఏంటో. రుక్మిణమ్మా, పెద్దమ్మా, పిల్లలతో పాటు మనిద్దరం కూడా ఆ ఇంటికి వెళ్ళాలి. పిల్లల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి వ్రతం అయిపోయిన తర్వాత అంతే జాగ్రత్తగా తిరిగి ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత మనదే. సరేనా? అలాగే పెద్దమ్మా. ఆ ఇల్లు ఎవరిదై ఉంటుంది? అయినా పల్లవి అక్క రూపంలో నేనెవరో చాలా మందికి తెలియదు కదా. మరి వెళ్ళేటప్పుడు నేను అసలు టెన్షన్ పడ్డం ఎందుకు? నేనెవరో కూడా ఎవరికి తెలీదు. అక్క, నన్ను త్వరగా రెడీ చేయి. అలాగే రా. మా తమ్ముడు మిమ్మల్ని బెదిరించి స్వీటీని మా ఇంటికి తీసుకొచ్చాడు. మరి స్వీటీని ఇక్కడికి తీసుకురాకుండా మీరెందుకు నోరు మూసుకున్నారు? మా తమ్ముడు డిఎస్పీ అని భయపడుతున్నారా? లేకపోతే మనలో మనమాట కొంపదీసి ఆ పిల్లని అమ్మేశారా ఏంటి? మేడం,
మేడం, కోపం వచ్చిందా? నా మాటలు నిజం కాకపోతే ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పు. స్వీటీని వాడెవడో నాన్న అని చెప్పి కిడ్నాప్ చేశాడు. మరి మీరు గాని స్వీటీ వాళ్ళ అమ్మమ్మ గాని ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదు? కానీ మీరు సైలెంట్ గా ఉన్నా మా తమ్ముడు సైలెంట్ గా లేడు. స్వీటీని కిడ్నాప్ చేసిన వాడిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నాడు. వాడిని స్వీటీ వాళ్ళ నాన్న అని మా ఇంటికి తీసుకొచ్చింది నువ్వే కాబట్టి వాడితో పాటు నిన్ను కూడా అరెస్ట్ చేసి పడేస్తాడు. కిడ్నాపర్స్ తో మీ హాస్టల్ వాళ్ళు కుమ్మకై పిల్లల్ని అమ్మేస్తున్నారని మీ హాస్టల్ ని సీజ్ చేసి పడేస్తాడు. మీకు లైఫ్ లాంగ్ జైలు తప్పదు. సో అందుకని నీకు మీ హాస్టల్ కి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు ఇమీడియట్ గా స్వీటీని మా ఇంటి నుంచి హాస్టల్ కి తీసుకొచ్చేసి, అంతేకాకుండా కిడ్నాప్ చేసిన వాడి మీద నువ్వే కేసు పెట్టే. లేకపోతే జైలుకి వెళ్ళడానికి రెడీ అవ్వు. కార్తిక్ కృష్ణ కిడ్నాపర్ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తే స్వీటీ వాళ్ళ అమ్మమ్మ నేనేనని బయటపడిపోతుంది. పరిస్థితి అంత దూరం రాకుండా ఉండాలంటే స్వీటీని ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి తీసుకొచ్చేయాలి. సూర్యుడు అస్తమించేసరికల్లా ఆ స్వీటీ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. తిరిగి జన్మలో మళ్ళీ అడుగు పెట్టదు. అది కాదు సకల, స్వీటీని తీసుకెళ్లడానికి ఎవరొస్తారో రండి, స్వీటీని పంపించే ప్రసక్తే లేదు, స్వీటీ నా కూతురు అని కార్తిక్ చాలా సీరియస్ గా చెప్తున్నాడు కదా. మరా స్వీటీ ఈ రోజు ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? అందుకోసం ఆ వార్డెన్ దేవి వైపు నుంచి నరుక్కొచ్చాను. దాన్ని భయపెట్టాను. స్వీటీని ఇక్కడి నుంచి హాస్టల్కి తీసుకెళ్ళకపోతే అది ఆ వార్డెన్ మెడకే చుట్టుకుంటుంది. అందుకే ఆ భయంతో ఆ వార్డెన్ ఖచ్చితంగా స్వీటీ వాళ్ళ అమ్మమ్మని ఇక్కడికి తీసుకొస్తుంది. స్వీటీని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. ఒకవైపు రాధిక రూపంలో ఉన్న భయం, దరిద్రం నాకు వదిలిపోయాయి. స్వీటీని కార్తిక్ ఎక్కడ దత్తత తీసుకుంటాడో అనే భయం కూడా ఈ దెబ్బతో వదిలిపోతుంది. స్వీటీని ఆయనకి దత్తత తీసుకుంటాను అంటే సకలకొచ్చిన ప్రాబ్లం ఏంటి? స్వీటీని దత్తత తీసుకోకుండా చేయడానికి ఎందుకంత బలంగా ప్రయత్నిస్తోంది? ఆయనకి ఇంటికి స్వీటీని దూరం చేయడానికి ఇంత సీరియస్ గా ప్రయత్నాలు చేస్తుందంటే దీని వెనక ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటికి స్వీటీని దూరం కానివ్వను. స్వీటీ దూరం అయితే ఆ బాధ నేను తట్టుకోలేను. ఏదో ఒకటి చేసి స్వీటీ ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపాలి. అలా చేయాలంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉండాలి. కానీ ఎలా?